సంక్షేమ వసతి గృహాలపై సమీక్ష, హీట్ వేవ్పై కలెక్టర్ సూచనలు, పాడా అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆరా, ఆయిల్ పామ్ సాగును రాయలసీమ ప్రాంత రైతుల పరిశీలన, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కాకినాడ జిల్లాలోని ఆయిల్ పామ్ సాగు విధానాలను అధ్యయనం చేసేందుకు రైతుల విజ్ఞాన యాత్రలో భాగంగా మే 26, 27 తేదీల్లో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల రైతులు పిఠాపురం, గొల్లప్రోలులో పర్యటించారు. కాకినాడ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంత రైతులు ఆయిల్ పామ్ పంటపై విశేష ఆసక్తి కనబరుస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సుమారు 50 మంది రైతులు గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో విస్తృతంగా సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలను సందర్శించి పంట సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పాఠశాలలు పునః ప్రారంభం నాటికి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలన్నింటినీ పూర్తి సంసిద్ధతతో ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 21వ తేదీన కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సంక్షేమ వసతి గృహాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో చేపట్టిన పనుల పురోగతి, సప్లిమెంటరీ పరీక్షలకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల నిర్వహణ, అడ్మిషన్లు, వసతి గృహాల్లో కావలసిన నిత్యావసర సరుకులు సమకూర్చుకోవడం, నెట్ జీరో కమిటీ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిజేబుల్ సంక్షేమ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్ర, దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, వడదెబ్బ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కోరారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు తిరగవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో డీహైడ్రేషన్ కారణంగా కొన్ని మరణాలు కూడా సంభవించిన దృష్ట్యా రాబోయే 4-5 రోజులు వృద్ధులు, చిన్నపిల్లలు మరియు గర్భిణీలు ఈ సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎక్కువ నీళ్లు తాగాలని, నీడ ఉన్న చోటనే ఉండాలని కోరుతూ ఇందుకోసం నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే విలేజ్ హెల్త్ క్లినిక్లలో కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ సంప్రదించాలని, అక్కడ ఫస్ట్ ఎయిడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు అవసరమైన మందులన్నీ సిద్ధంగా ఉంచామని స్పష్టం చేశారు. అలాగే ఉపాధి హామీ కూలీలు, వెజ్ సీకర్లు పనులు త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేలా ఆదేశాలు ఇచ్చామని, వ్యవసాయ కార్మికులు కూడా ఉదయం 10 గంటల తర్వాత పొలాల్లో ఉండకూడదని కోరారు. పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పాడా పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్, పాడా చైర్మన్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 22వ తేదీ శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పాడా పరిధిలో పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన పలు ప్రాజెక్టు పనుల పురోగతిపై పాడా, పిఠాపురం మున్సిపాలిటీ, ఆర్ఎండ్బీ, పబ్లిక్ హెల్త్, డ్వామా, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో సెజ్, విద్యుత్ శాఖ, అలానే సంక్షేమ వసతి గృహాలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మరియు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో పరిసరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులతో కలిసి శనివారం ఉదయం స్థానిక గాంధీనగర్ పార్కులో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్లో రాబోయే 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని, ఇది విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. నగరంలో కేవలం 780 మంది శానిటేషన్ సిబ్బంది మాత్రమే ఉన్నారని, వారితో పాటు నగరంలోని 6 లక్షల మంది ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఒక శానిటేషన్ వర్కర్గా బాధ్యతను నిర్వహించాలని పిలుపునిచ్చారు. జలధార జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, డ్వామా, ఇరిగేషన్ అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా జలధార జలహారతి కింద గుర్తించిన పనులు, గ్రౌండింగ్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఇప్పటివరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నాం. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.